సో దాన్ని ఇంకా రకరకాల కొత్త పంతులు కూడా తొక్కింది. అయితే ఒక్కసారి ఇక్కడ భాజపా ప్రభుత్వం సంబంధించి ఏదైతే ఉందో అది ఒక్కసారి ఇక్కడ చూస్తే, మోడీ గవర్నమెంట్ విత్ ఇట్స్ యాంటీ నక్సల్ ఆపరేషన్ has set March 2026 as the final deadline to wipe out of Naxalism, showing firm resolve to end decades of violence. And has set, will be set in March 2026 kalla final deadline ga wipe out clear మూర్తిగా నక్సలిజం ప్రభావితం లేని దేశంగా కూడా చూడాలనుకుంటుంది. ఇక్కడ ఒక్కసారి ఈ మ్యాప్ మనం గమనిస్తే, ending the red corridor, the decisive victory against Naxalism 2013 to 26. అంటే నేను ఎందుకు వస్తున్నా అంటే, ఏదైతే ప్రధానమంత్రి గారు ఆ బస్తర్కి సంబంధించి ఆ వేడుకలో పాల్గొని మావోయిస్టు ప్రభావితం నుంచి విముక్తి పొంది సంస్కృతి, ప్రగతి, అలాగే ఆత్మవిశ్వాసం వీటన్నిటితో ముందుకెళ్తుంది. దానికి కావలసిన పిల్లర్స్ ఏంటి? ఆ మావోయిజం ప్రభావిత ప్రాంతాలు. అంటే చాలా మంది వాళ్ళకి ఇన్ఫార్మర్స్ గా ఉన్నారని ఇబ్బంది పడుతుంటారు. పోలీసులు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళు వచ్చి వీడు చెప్పేశాడేమో వీళ్ళని చంపేయడం, ఇట్లాగా రకరకాలుగా ఆదివాసులు, గిరిజనులు చాలా సఫర్ అయ్యారు. ప్రధానంగా దీన్ని బయటికి తీసుకురావడానికి ప్రభుత్వాలు కూడా కొన్ని సంస్కరణలు చేశాయి. కాకపోతే ఇట్ హ్యాస్ బీన్ కంటిన్యూయింగ్ అనమాట. ఎప్పటి నుంచో 67, 70 నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. దానికి పరిష్కారం లేదా? ప్రభుత్వాలు చర్చలకు పిలవడం, విఫలమయ్యడం, మళ్ళీ మాట్లాడడం, మళ్ళీ చేయడం, ఎక్కడో ఎన్కౌంటర్ జరగడం. ఇక్కడ విషయం ఏంటంటే, మావోయిస్ట్ నేతల్ని ఎన్కౌంటర్లో చనిపోయారు, ఓకే. సేమ్ టైం ప్రభుత్వ నిర్ణయాలతో సంబంధం లేని పోలీస్ పౌరులు కూడా చనిపోయారు. ఎన్నిసార్లు? మొన్న ఎవరైతే దారుణంగా ఆయన దొరికి ఎన్కౌంటర్ అయ్యాడారో, పెద్ద పేరు అనవసరం కానీ, ఆయన మరి చాలా మంది ఒకేసారి 77 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు పొట్టన పెట్టుకున్న చరిత్ర ఉంది. గొరిల్లా అటాక్స్ చేసి చాలా మంది పోలీసులు పొట్టపెట్టుకున్న చరిత్ర ఉంది. గ్రేవెన్స్ వాళ్ళని చంపేసి నిర్బంధించిన చరిత్ర ఉంది. ఇట్లాంటివి ఎన్నిటికీ కూడా, అంటే వీళ్ళది ఉంది, వాళ్ళది ఉంది కాదనట్లేదు. అధికారులు లేదంటే ఎవరైతే నాయకులు కొంతమంది తీసుకున్న నిర్ణయాల వల్ల వీళ్ళు బలైపోతున్నారు. సో ఇవన్నీ కాదు, దీనికి ఒక కొలిక్కి తీసుకురావాలని గత సంవత్సరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆపరేషన్ ఖగర్తో మొత్తానికి మీరు లొంగిపోండి, లేదా జనజీవన శ్రమంలో కలిసిపోండి, మీకు పునరావాసం కల్పిస్తాం, మీరు చేసే నేరాలకి కొంత శిక్ష విధించిన దానిలో కూడా ఉపశమనం కల్పిస్తాం, కానీ దీన్ని ఇక్కడికి ఆపండి అంటే వినట్లే. మ్యాక్సిమం 70% వరకు లొంగుబాట్లు జరిగిపోయి వచ్చేశారు. 30% ఉన్నారు. అయితే ఇక్కడ ఏదైతే శ్రీకాకుళం జిల్లా అడవుల్లో వెంపటం సత్యనారాయణ కానీ, సుబ్బారావు పాణిగ్రాహి గారు కానీ, ఆయన ఎవరు ఇంకా ఆదిపట్ల కైలాసం గారు లాంటి వాళ్ళు ప్రముఖులతో స్టార్ట్ చేసింది, అది ఎలా విస్తరించి తెలంగాణలో ఎక్కువ ప్రాబల్యంగా అభివృద్ధి చెందింది. కరీంనగర్ జిల్లాలో కానీ, ఖమ్మం ఇలాంటి జిల్లాల్లో. అయితే ఈ ఖమ్మంకి ఎందుకు ఎక్కువగా ప్రాధాన్యత వచ్చిందంటే, అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్కి ఆనుకుని ఉండే జిల్లా అది. ఆ చరిత్ర అందరికీ తెలిసిందే. సో ఇలాంటి ప్రభావిత ప్రాంతాలు సుమారుగా లెఫ్ట్ వింగ్స్ దాన్ని ఏమంటారు, ఎక్స్ట్రీమిజం అంటారు. ఇక్కడ చూడండి, ద జర్నీ ఫ్రమ్ 182 LWE డిస్ట్రిక్ట్స్ అంటే లెఫ్ట్ వింగ్స్ ఎక్స్ట్రీమిజం. లెఫ్ట్ పార్టీలు ఏవైతే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ వాటి ప్రభావాలు సుమారుగా భారతదేశంలో 180 జిల్లాల నుంచి ఈ రోజు 2026కి 8 జిల్లాలకు వచ్చింది. ఈ 182 ఎక్కడ, 8 ఎక్కడ, అంటే 5% కూడా లేదు. 5 కన్నా ఇంకా తక్కువ. 182లో ఆల్మోస్ట్ ఆల్ అంటే 9.1% అనేది ఒక 5%. 9% కూడా లేదు, 8% అంటే 5% కన్నా తక్కువ ఉంది 8 డిస్ట్రిక్ట్స్ అంటే. అవి ఒకసారి చూడండి. 2013లో భాజపా ప్రభుత్వం, అంతవరకు యూపీఏ గవర్నమెంట్ ఉండేది, 2004 నుంచి 2014 వరకు కూడా. సో 13లో ఏదైతే డిసైడ్ అయ్యిందో ద రెడ్ కొరైడర్, సో దానికి సంబంధించి ఇక్కడ మ్యాప్ లో మనం చూడొచ్చు 180 డిస్ట్రిక్ట్స్ అండర్ నక్సల్ షాడో. నక్సల్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఇక్కడ ఉత్తరాంచల్ పై నుంచి చూస్తే ఈశాన్య రాష్ట్రాలు మొత్తం, వెస్ట్ బెంగాల్, బీహారు, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఇక్కడ మనం ఇంకా డీప్ గా చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ శేషాచలం కొండలు, నీలగిరి ఉండే ప్రభావితం, అంటే తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు ఉండే అడవులు ఇక్కడ వరకు కూడా ఉంది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మ్యాప్. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ఇదంతా తెలంగాణ,
తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ ఆల్ ఉత్తరాంధ్ర నుంచి విజయవాడ అంటే కృష్ణా జిల్లా వరకు కూడా, కృష్ణా గుంటూరు జిల్లా వరకు, తద్వారా అలాగా ఈ మహబూబ్ నగర్, పాలమూరు, ఈ కడప ఇవన్నీ కూడా వస్తే చిత్తూరు, తమిళనాడు, కర్ణాటక బార్డర్ వరకు కూడా ఈ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు రిఫ్లెక్ట్ అయ్యాయి. ఈ రిఫ్లెక్ట్ అయిన దాన్ని ఇక్కడ ఇంకా మళ్ళీ చాలా విమర్శలు ఉన్నాయి. ఎట్లా అంటే నక్సల్స్ కి ఎలా ఆయుధాలు వస్తున్నాయి, అత్యాధునిక వెపన్స్ ఎలా వస్తున్నాయి. ఒకప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళకి కూడా ఇలాంటి రైడ్స్ కానీ రౌండ్స్ కానీ వెళ్తే 303 గన్స్ ఏవో ఇచ్చేవారంట. పొడవ మీరు సినిమాలో చూపించుంటారు కదా, ఒక్కొక్కటి బుల్లెట్ లోడ్ చేసుకొని మళ్ళీ తీసి పేల్చాను. అప్పటికే వాళ్ళ దగ్గర అధునాతన మెషిన్ గన్స్ ఉండేవి. తర్వాత AK-47 అంటే గన్స్ లో ఒక రెవల్యూషన్, AK-47, AK-56 అట్లాంటివి. వీళ్ళకి రివాల్వర్లు, పిస్తోలు వచ్చిన రోజుల్లో వాళ్ళకి అప్పటికే AK-47, 56 కూడా అందుతాయి. ఎలా అంటే దీనికి కొన్ని తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయేమో, తద్వారా వీళ్ళకి వస్తున్నాయేమో, లేదా స్థానికంగా బతుకుతున్న కొంతమంది వ్యాపారులు, కొంతమంది బడా నేతలు వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ లేదా వాళ్ళకి భయపడుతూ ఫండింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు అవి కొనుక్కుంటున్నారు. ఇన్ని కోణాల్లో కూడా ఎక్కడికక్కడ చెక్ పెడుతూ వచ్చారు. వస్తూనే ఇప్పుడు ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో నక్సల్ ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా సుమారుగా 182 జిల్లాలండి, 182 డిస్ట్రిక్ట్స్. లెఫ్ట్ విన్స్ ఎక్స్ట్రీమిజం, నక్సలిజం అనేది లెఫ్ట్ విన్స్ ఎక్స్ట్రీమిజం అంటే పూర్తిగా మావోయిస్ట్ ప్రభావిత జిల్లాలు అవి. వాళ్ళు ఎవరు చెప్పినా వినరు, వాళ్ళు చెప్తేనే వింటారు, వాళ్ళకే నమ్ముతారు. వాళ్ళు చెప్పిన మాటే శాసనం, వాళ్ళు చెప్పిన ఇదే. కానీ ఉన్నాయి వాళ్ళలో కూడా చాలా మంది త్యాగమూర్తులు, చాలా మంది అసూలు బాసి కనీసం వాళ్ళకి చేయడానికి చూశారు. తర్వాత కొంతమంది స్వార్థంతో వీళ్ళకి ఎడ్యుకేట్ అయితే, వీళ్ళకి రవాణా సౌకర్యాలు కల్పిస్తే వీళ్ళు మన దారి నుంచి తప్పిపోతారు, మనకి గూఢాచారులుగా కానీ మనకి ఫుడ్ సప్లై చేసే చెఫ్లుగా కానీ ఉండకపోతారని భయంతో వాళ్ళని కొన్నాళ్ళు భయభ్రాంతుల్లోంచి చేసి లొంగ తీసుకున్న పరిస్థితి కూడా ఉన్నాయి. ఆ కోణం ఉంది, ఈ కోణం ఉంది. సో మొత్తానికి 2013 ఎండింగ్, ఆల్మోస్ట్ ఆల్ 14 స్టార్టింగ్ నుంచి ఏదైతే మోదీ 3.0 ఇప్పుడు నడుస్తుందో ఆపరేషన్ ఖగర్ పేరుతో 2026 మార్చికి డెడ్ లైన్ ఫిక్స్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 182 జిల్లాల ప్రభావితం ఇప్పుడు 8 జిల్లాలకే వచ్చేసింది. ఇక్కడ చూడొచ్చు. ఇందులో ఈ మ్యాప్ లో చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు ప్రభావితం లేదు. ఇంకా ఛత్తీస్గఢ్, అలాగే వెస్ట్ బెంగాల్, బీహార్లో కొంత పార్ట్లు ఉన్నాయి. ఆ 8 జిల్లాలు ఏంటో ఒక్కసారి మనం చూస్తే ఇక్కడ చూడండి, ఛత్తీస్గఢ్లో 6 జిల్లాలు, జార్ఖండ్లో 1 జిల్లా, ఒడిస్సాలో 1 జిల్లా. ఇక్కడ ఈ మ్యాప్ లో ఈ రెడ్ పాయింట్ ఏదైతే ఉందో ఈ ఒడిస్సాలో 1 జిల్లా మాత్రమే ఉంది. అలాగే ఛత్తీస్గఢ్లో 6 జిల్లాలు, అలాగే జార్ఖండ్లో ఒక 2 జిల్లాలు, 1 జిల్లా, ఆ విధంగా ఉన్నాయి తప్ప మిగతా ఏవి ఈ రెడ్ లో కూడా ఈ పాయింట్ అవుట్ చేసిన జిల్లాలు మాత్రమే ఉన్నాయి. 8 జిల్లాలు కూడా. అంటే ఈ రెడ్ మార్క్ ఎందుకు ఇచ్చారంటే ఈ ప్రభావిత ప్రాంతాల్లో వాళ్ళు సంచరిస్తున్నారు అని. అంతేగాని ఈ వైట్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో 1, 2, 3, 4 వీట్ పాయింట్ల వరకే వాళ్ళు ఉండడం జరుగుతుంది. సో దీనికి ఎలా రికవరీ అయ్యారు, ఎలా చేశారు? ద పిల్లర్స్ ఆఫ్ సక్సెస్, సెక్యూరిటీ స్ట్రెంథనింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్. అలా అంటే ఒక్కొక్కటి కూడా ఇప్పుడు ఫస్ట్ వాళ్ళకి అంటే జనరల్ గా ఉండే సిటిజన్స్ సమాజంతో కూడా సత్సంబంధాలు ఉండవు. వాళ్ళు ఎక్కడో కొండల్లో, కోణల్లో, అడవుల్లో ఉంటారు. ఆ మధ్యన ఏదో ఒక సినిమా వచ్చింది, హీరో నరేష్ గారిది, ఏదో మాచర్ల నియోజకవర్గం, మాచర్ల కాదు సంథింగ్ అలాంటిదే, గొల్లం మామిడ ఏదో అట్లా ఏదో వస్తుంది, మామిడ సంథింగ్. సో అది ఎక్కడుందా ఆ ఓటు వేయాలని అంటే, సార్ ఇక్కడ వరకే 2 వీలర్ వస్తుంది అంటే ఎక్కడెక్కడో దిగి 8 కిలోమీటర్ 2 వీలర్ వస్తే ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి సార్. అక్కడ దగ్గర 100-150 ఓట్లు ఉన్నాయి. ఒక్క ఓటు ఉన్నా కూడా వాడి కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని డిసైడ్ చేస్తుంది. అలాంటి అన్ని ఓట్లు ఉన్నాయి కాబట్టి వెళ్ళి తీరాలి అని. సో అలాంటి ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ వేసి, వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి, గవర్నమెంట్ స్కూల్స్ పెట్టి ఇట్లా చేస్తే వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడతారు? ఒకవేళ ఏదైనా జరిగినా, ఎస్పెషల్లీ వాళ్ళు అక్కడ బాధపడేవారంటే ఏదైనా డిసీజ్ వచ్చి ఏదైనా అయితే వాళ్ళు వాగులు, వంకలు మూట కట్టుకోనో, లేదంటే పల్లకి మోస్తోనో, లేదంటే మంచాన్ని 4 వైపులో మోచుకుంటూ వచ్చి చేసే పరిస్థితి దారుణంగా ఉండేది. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు
కొన్ని ప్రాంతాలకి హామీ ఇచ్చారో, అలాగే చాలా వరకు గిరిజన ప్రాంతాలకి చంద్రబాబు నాయుడు గారు క్యాన్వాసింగ్ లో ఏదైతే చెప్పారో, ఇప్పటివరకు నాకు తెలిసిన వరకు 21,000 కిలోమీటర్ల రోడ్డు పనులు విస్తరించారు. లోపలికి ఇలాంటి ట్రైబల్ ఏరియా, ఐటీడీఏ ఏరియా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు కూడా ఆంధ్రప్రదేశ్లో రోడ్లు వేయడం జరిగింది. తెలంగాణలో ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత రోడ్డు మార్గం చాలా సుగమం అయ్యాయి. చాలా వరకు ట్రాన్స్పోర్టింగ్ కనెక్టివిటీ బాగా వేసేశారు. అది బీఆర్ఎస్ అవ్వచ్చు, ఇప్పుడు దాన్ని కొనసాగించే కాంగ్రెస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇట్లాగా ప్రతిదీ వాళ్ళ యొక్క వెనుకబాటుతనాన్ని ఒక్కొక్కటిగా సిజరింగ్ చేసుకుంటూ భాజపా భాగస్వామి పక్షాలతో కూడిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ విధంగా చేసింది. 88% ఆఫ్ డిక్లైన్ ఇన్ నక్సల్ వైలెన్స్ సిన్స్ 2010. చూడండి, సిన్స్ 2010 ద intensity and frequency of left-wing extremist violences has plummeted by nearly 90% nationwide. ఇట్లా ఛత్తీస్గఢ్ లో 6, జార్ఖండ్ లో 1, ఒడిశాలో 1 పూర్తిగా అంటే ఒక నక్సల్ ఎఫెక్ట్ ఇది 182 జిల్లాలు కాస్త కేవలం 8 జిల్లాలు తీసి, ఆ జిల్లాలు కూడా ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. ఛత్తీస్గఢ్ లో ఏవైతే 6 జిల్లాలు అనుకున్నామో అది బీజాపూర్, దంతెవాడ, గరియాబంద్, కాంకేరు, నారాయణపూర్, సుక్మా. ఆ మధ్యకాలంలో సుక్మాలో భారీ ఎన్కౌంటర్ అయింది, చాలా మంది చనిపోయారు, కొంతమంది లొంగుబాటు కూడా జరిగింది, రీసెంట్ గా జరిగింది సుక్మాలో. అలాగే జార్ఖండ్ లో వెస్ట్ సింగ్భూమ్ అదొక డిస్ట్రిక్ట్ ఇంకా ప్రభావితం ఉంది. తర్వాత ఒడిశాలో కంధమాల్. కానీ ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఎంత మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు నడుస్తున్నప్పటికీ కూడా ఆయా ప్రాంతాల్లో ఉండే మెయిన్ కమాండర్లు, లీడర్లు మన తెలుగు వాళ్ళే. తెలుగు వాళ్ళ యొక్క మేధాశక్తి, తెలుగు వాళ్ళ యొక్క గొరిల్లా అటాక్స్ ఎవరు చేయలేకపోయారట. మన రీసెంట్ గా కూడా జరిగిన ఎన్కౌంటర్ లో కూడా ఒక కృష్ణా జిల్లా విజయవాడలో ఒక వ్యాపారి దగ్గర కొంత ధనం తీసుకోవడానికో లేదా వచ్చి కొంచెం అనారోగ్య పాలనతో లొంగిపోయి లేదా ఎన్కౌంటర్ లో చనిపోవడం కూడా జరిగింది. దాని మీద చాలా విమర్శలు కూడా ఉన్నాయి పక్కన పెడితే. సో అంత ప్రభావితం గల ప్రాంతము తెలుగు రాష్ట్రాలు, ఎస్పెషలీ తెలంగాణలో బాగా ఉండేది. సో ఇప్పుడు ఒక్కసారి చూస్తే this stands in stark contrast to the UPA era when Congress leaders were busy denying the very extensive of Maoists in several affected states. వీళ్ళన్నిట్లో కూడా ఏదైతే ఇంపాక్ట్ చేశారనుకున్నారో ఒక తీసుకొస్తారో దాన్ని ఫుల్ఫిల్ చేయరు. కాశ్మీర్ సమస్య అలాగే ఫుల్ఫిల్ చేయలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిగొట్టినప్పుడు అలాగే ఫుల్ఫిల్ చేయలేదు. ఏదైతే ఎల్టీటీకి సంబంధించిన తమిళంలో ఒక వర్గం విడిపోయినప్పుడు కూడా దాన్ని పూర్తి స్థాయిలో చేయలేదు. ఇలా రకరకాల ఏది కూడా కంప్లీట్ గా ఇది ఇలా విడగొడదాం, ఇలా దీనికి ఒక రూల్స్, దీనికి ఒక నిబంధనలు ఇవేమి ఉండవు. అప్పటికి రాజకీయ పరిస్థితి ప్రకారం వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం తీసుకున్న నిర్ణయాలే. ఇట్లా ఇది ఇక్కడ మనం ఇక్కడ చూస్తే అర్థమైపోతుందిగా. అయితే ఇక్కడ 16th October హోంమంత్రి అమిత్ షా డిక్లేర్డ్ Abuzma, a previously Naxal affected district, Naxal free after 208 Maoists surrendered. అంటే ఇక్కడ అబుజ్మా ఏదైతే ఉందో నక్సల్ ఫ్రీ డిస్ట్రిక్ట్ గా అనౌన్స్ చేశారంట. ఇప్పుడు ఇది October 16th. ఇట్లాగా అంటే చాలా మంది విత్ దిస్ ద నెంబర్ ఆఫ్ చెప్పాను కదా, లెఫ్ట్ విన్స్ ఎక్స్ట్రీమిజం ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 18 to 11 ఇన్ ఛత్తీస్గఢ్. 18 నుంచి 11కు వచ్చింది, మార్కింగ్ ఏ సిగ్నిఫికెంట్ స్టెప్ ఇన్ వేకెనింగ్ ద నక్సల్ నెట్వర్క్. అంటే ఇలాగా ఒక్కొక్కటికి కూడా 4 decades నుంచి, 4 దశాబ్దాల నుంచి, అంటే 40 ఏళ్ళ నుంచి సఫర్ అవుతున్న, కొన్ని 70 నుంచి తీసుకున్నా కూడా 70 నుంచి మొన్న 2020 వరకు కూడా 40 ఏళ్ళు అవుతుంది కదా, 40 ఏంటి 50 ఏళ్ళు అయిపోతుంది. అంటే 80 ఏళ్ళ తర్వాత ఎక్కువైంది అది ప్రభావం. సో ఆ 44 దశాబ్దాల నుంచి కూడా ఉన్న దాన్ని మాక్సిమం డిక్లేర్ చేశారు. ఇక్కడ ఇంకో వార్త కూడా చూడొచ్చు. Modi government has systematically choked its finances, exposed its urban backers and broken the spine of the Maoist support network. ఇక్కడ ఫస్ట్ choked its finance, వాళ్ళకి ఎక్కడెక్కడ నుంచి ఫైనాన్స్ ఎలా అందుతుంది అనేది దాని మీద కంట్రోల్ చేశారు. ఫస్ట్ యొక్క వాళ్ళ ఆధారం, వాళ్ళ బలం, వాళ్ళకి వచ్చే ఫుడ్ ఎలా, దాన్ని కంట్రోల్ చేశారు. Exposed its urban backers, అంటే ఎవరైతే నగరాల్లో ఉండి సపోర్ట్ చేస్తున్నారో దాన్ని బ్రేక్ చేశారు. తర్వాత అండ్ బ్రోకెన్ ద స్పైన్ ఆఫ్ ది మావోయిస్ట్ సపోర్ట్ నెట్వర్క్. వాళ్ళు ఏ నెట్వర్క్ తో అయితే అంటే పోలీస్ వ్యవస్థ కన్నా టెక్నాలజీలో అప్డేటెడ్ గా ఉండి ఏదైతే చేశారో
అది ఎవరి నుంచి తీసుకుంటున్నారు ఆ టెక్నాలజీ, ఎవరు వాళ్ళకి దోహదపడుతుంది, నెట్వర్క్ను కూడా కట్ చేశారు. అలా చేయడం వల్ల ఓవర్ ద లాస్ట్ డికేడ్ 92 crore worth of assets linked to urban Naxals have been seized. 90 crores 92 కోట్ల విలువైన అసెట్స్ ఏదైతే మావోయిస్టు సంబంధించి వాళ్ళకి లింక్ అప్పుడు ఉన్నాయో వాటన్నిటిని సీజ్ చేసి పడేశారు. అంటే ఇటువంటి ఎన్నో నిర్ణయాలని తీసుకొని వాళ్ళు ఒక ట్రెమెండస్ చేంజెస్ కి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఇప్పుడు ప్రధాన వార్తగా మనకి ఇక్కడ హల్చల్ అవుతుంది. దానికి సంబంధించే ఇక్కడ ప్రధాని మోదీ గారు ఆ బస్తర్లో కూడా ప్రస్తావించారు, ధైర్యంగా తిరగలుగుతున్నారు. ఇంకా 8 జిల్లాలు ప్రభావితం ఉన్నాయి. వాళ్ళు లొంగిపోతే శిక్ష పడుతుందో లేదా ఇంకేదో పడుతుందో భయభ్రాంతుల్లోనే ఇదవుతున్నారు. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ డీజీపీ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న జరిగిన ఎన్కౌంటర్ తర్వాత. దయచేసి ఇప్పటికైనా లొంగిపోండి, మీ మీద ఎటువంటి ఇది ఉండవు, జైల్లోకి కొనసాగుతారేమో కానీ భయంకరమైన శిక్షలు లాంటివి ఏమి ఉండవు. అది బెటర్ కదా, ఎక్కడో ఎన్కౌంటర్ అయిపోయి ఇబ్బంది పరిస్థితులు వచ్చే కన్నా ఇట్లాంటిది బెటర్ కదా. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం, ఆపరేషన్ ఖగార్లోను భాగాలు ఇవన్నీ మొత్తానికి ప్లాటూన్లు, గ్రేహౌండ్స్ లాంటి వాటి అన్ని దిగిపోయి చేస్తున్నారు. సో మెల్లమెల్లగా రాజీకి వస్తే బాగుంటుంది. దీన్ని 182 నుంచి 8 డిస్ట్రిక్ట్ తీసుకురావడం అనేది నిజంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన ఈ ప్రభుత్వానికి